హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఆదిత్య ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంద్ కతీరాతో 2 రకాల జ్యూసులు చూడబోతున్నాము. ఈ గోంద్ కతీరా అనేది సమ్మర్లో మన బాడీలో ఉన్న వేడినంతా లాగేస్తుంది. ఈ సమ్మర్లో డైలీ గోంద్ కతీరా వాడడం వల్ల మన బాడీ చాలా కూల్ అవుతుంది. ఇది గోంద్ కతీరా అండి, బాదం గమ్ కూడా అంటారు. దీన్ని నానబెట్టుకోవాలి, వాటర్లో వేసి నానబెట్టుకుంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెట్టుకోవడం వల్ల ఇలాగ వైట్గా జిల్లులాగా తయారవుతుంది, ట్రాన్స్పరెంట్గా. చూశారు కదండి, ఇలాగ నానబెట్టిన తర్వాత ఇలాగ ఉంటుంది అనమాట వైట్గా. అలాగే చియా సీడ్స్ తీసుకోవాలి, చియా సీడ్స్ కూడా నానబెట్టుకోవాలి. ఇవి చియా సీడ్స్, సబ్జా గింజలైనా నానబెట్టుకోవచ్చు, చియా సీడ్స్ అయినా మన ఇష్టం ఏదైనా నానబెట్టుకోవచ్చు. ఇగో చియా సీడ్స్ కూడా 2 అవర్స్ నానబెట్టుకున్నాక ఇలా తయారైందండి. చియా సీడ్స్ మనకు వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డ్రింక్లోకి మనం పుదీనా కొద్దిగా తీసుకోవాలి, అలాగే 2 నిమ్మకాయలు తీసుకోవాలన్నమాట. పుదీనా కొద్దిగా 2 గ్లాసుల్లో వేసేసుకొని, పుదీనా వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఒక్కొక్క స్పూను అలా వేసుకోవచ్చు. దీంట్లో సబ్జా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మనం ఆప్షనల్. ఇలా చియా సీడ్స్ రెండిట్లో వేసుకొని కలుపుకున్న తర్వాత మన గోంద్ కతీరాను కూడా 2 స్పూన్స్ లాగా అలాగే వేసుకోవచ్చు. చూపిస్తున్నారు చూడండి, ఇలా తయారైన దాన్ని 2 గ్లాసుల్లో వేసేసుకోండి. కదండి, ఇది గోంద్ కతీరా బాడీని చాలా కూల్ చేస్తుంది. ఏప్రిల్ మే నెలలో మాత్రం తప్పకుండా వాడండి. మన వేడి బాడీని బయటికి వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇది ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల నానబెట్టుకుని 1 వారం ఉంటుంది. రోజు కొంచెం కొంచెం నానబెట్టుకోండి, ఎక్కువ నానబెట్టుకో. ఒక 1/2 కిలో తెచ్చుకుంటే మీకు మొత్తం 15 డేస్ వరకు వచ్చేస్తుంది. అలాగనే చూసారు, నిమ్మకాయలు 2 నిమ్మకాయలు తీసుకొని చక్కగా పిండుకోండి ఇలాగ. ఇందులో కొంచెం ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు హనీ యాడ్ చేసుకోండి. హనీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు షుగరు, లేదంటే సాల్ట్ కావాలంటే సాల్ట్, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఈ గోంద్ కతీరాకి టేస్ట్ ఏమి ఉండదండి, అసలు అది ఏమి టేస్ట్ ఉండదు, వాటర్ లాగానే ఉంటుంది. అది తీపి కానీ పులుపు కానీ చప్పగా ఏమి ఉండదు. కాబట్టి మనం మింట్ లీవ్స్ కానీ ఇవన్నీ మన ఫ్లేవర్స్ కోసం మనం యాడ్ చేసుకోవడమే. కొంతమంది సుగంధం యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. అలానే మనం వాటర్ వేసాను నేను ఇందులో, చూడండి. వాటర్ తాగాలనుకున్న వాళ్ళు కూలింగ్ ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు, కుండలో బాగా చల్లగా చేసుకున్న వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ, పాలు, ఏదైనా మన ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దానికి మన ఫ్లేవర్స్ కోసం. అలాగే ఒక దాంట్లో నేను సోడా కలిపాను, ఒక దాంట్లో సోడా యాడ్ చేస్తున్నాను అనమాట. దానికోసం దాంట్లో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి సోడా వేస్తే మన నిమ్మకాయ సోడా లాగా ఫ్లేవర్ వస్తుంది. కానీ గోంద్ కతీరా మనకి వెళ్ళడం వల్ల ఒంట్లో వేడంతా లాగేస్తుంది, చాలా చల్లబడుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే గోంద్ కతీరా తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి. వాళ్ళు చియా సీడ్స్ని అవి తీసుకోకపోయినా గోంద్ కతీరా వేసుకొని డైరెక్ట్గా మజ్జిగలో కానీ పాలల్లో కానీ వాటర్లో కానీ దేంట్లో అయినా సరే సమ్మర్లో ప్రెగ్నెంట్ లేడీస్ గోంద్ కతీరా తీసుకోవడం వల్ల వాళ్ళకి కడుపులో ఉన్న బేబీకి చాలా బెటర్ అనమాట. చూశారు కదండి, రెడీ అయిపోయినాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన మరిన్ని వీడియోల కోసం మన ఆదిత్య ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.